లోకంలో పుట్టాడు అని మనం పండగ చేసుకుంటున్నాం కదా. ఆయన లోకంలోకి వచ్చి ఆయన సుమారు 2000 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం పుట్టాడు, ఈ లోకంలో పుట్టాడు అని కనుక మనము కన్ఫర్మ్ చేసుకొని దాన్నే మనం సువార్తగా ప్రకటించుకుంటా ఉంటే నిజంగా క్రీస్తును చాలా తగ్గించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఈయన చాలా చిన్నవాడైపోతాడు. అంటే ఈయన కంటే ముందు పుట్టిన వాళ్ళు, దేవుళ్ళని పిలువబడిన వారు, దేవుళ్ళుగా చెప్పుకొనబడిన వారు చాలామంది ఉన్నారు. ఇది లోకంలో ఉన్నవారి విశ్వాసం. మరి క్రైస్తవుల విశ్వాసం కూడా ఇదేనా? యేసుక్రీస్తు వారు భూమి మీదనే పుట్టాడా? ఏది రైటు అనేది కనుక మనం లేఖనాలను ఆలోచించినప్పుడు క్రైస్తవుల విశ్వాసం మాత్రం ఇది కాదు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం లేఖనాల ప్రకారంగానే ఉండాలి, బైబిల్లో దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా ఉండాలి. కాబట్టి మనకు లేఖనాల ప్రకారంగా క్రీస్తు ఏం చెప్పాడు, అపోస్తులు ఏం చెప్పారు, పౌలు గారు ఏం చెప్పాడని ఆ మాటలు మనం చూసినప్పుడు చక్కగా మనకు అర్థమవుతుంది. క్రీస్తు వారు ఈ లోకంలో బోధించేటప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట యోహాను గారు రాసినటువంటి సువార్త 18వ అధ్యాయం. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అనే మాట ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. అంటే ఈ లోకమునకు రాకముందు ఎక్కడున్నాడు? మరి ఖచ్చితంగా ఈయన పుట్టింది ఎక్కడ? నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అంటే ఈ మాటలో మనకు అర్థం కావాల్సింది ఏంది? యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టినవాడు కాదు అన్న సంగతి ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి మరి ఈ మాటను మరి అపోస్తులు ఎలా చెప్పారో అది కూడా చూద్దాం. పేతురు గారు ఆయన బోధలు చూసినప్పుడు మనకు అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉంటుంది. ఈయన నేను పుట్టాను కానీ ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు. ఆ లేఖనాలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 21. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము అంటున్నాడు ఇక్కడ. అంటే పేతురు గారు చెప్పినట్టు మాటలను బట్టి ఈయన అంతకు ముందు ఎక్కడున్నాడు అంటే పరలోకంలో నివాసం ఉన్నాడు, పరలోకంలో ఉండడం ఆవశ్యకము, తప్పనిసరి అన్నట్టుగా చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా మరి ఈ మాటను బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈయన భూమి మీదకి రాకముందు పరలోకంలోనే నివాసం ఉండడము ఆవశ్యకము అయి ఉండి ఆయన అక్కడే ఉన్నాడన్న సంగతి మనకి ఈ మాటను బట్టి అర్థమైంది. ఇంకా యేసు మాటలు కూడా ఇంకా ఎలా ఉన్నాయో చూద్దాం. మరి పరలోకంలో ఉంటే ఎలా భూమి మీదకి వచ్చాడో అవి కూడా యేసుక్రీస్తు మాటల్లో మనం ఆలోచిద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో యేసుక్రీస్తు వారు ఇలా అంటున్నాడు శరీరధారిగా ఉన్నప్పుడు, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. పరలోకము నుండి దిగి వచ్చి తిని అంటే మరి ఆయన పరలోకంలో పుట్టి ఉంటేనే కదా పరలోకం నుంచి భూమి మీదకి దిగి రావడం. పరలోకం పైన ఉంది, భూలోకం కింద ఉంది. పైన ఉన్నవాడు దిగి రావడం అంటే పరలోకము నుండి నేను దిగి వచ్చాను అంటున్నాడు. అంటే ఆయన పరలోకంలో పుట్టి నివాసం అక్కడే ఉన్నట్టుగా మనకు ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను పుట్టి తిని అని అన్నాడు, అందుకే ఈ లోకమునకు వచ్చి తిని అని మరి పిలాతు దగ్గర స్పష్టంగా ఆయనే చెప్పాడు. కాబట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే క్రీస్తు వారు పరలోకంలోనే ఉన్నాడు. అయితే ఈ లోకంలో రావడానికి ఆయనకు శరీరము కావాలి కనుక మరియ గర్భము ద్వారా శరీరాన్ని ధరించుకొని భూమి మీదకు వచ్చాడు అన్న సంగతిని మనం నమ్మాలి. అదే దేవుని యొక్క అట్లా నమ్మిన వాడే దేవుని సంబంధి అని యోహాను గారు కూడా తెలియజేస్తాడు. ఆ మాట కూడా చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు పరలోకంలోనే పుట్టి పరలోకం నుంచి భూమి మీదకి రావడానికి కన్య మరియమ్మ గర్భం ద్వారా శరీరాన్ని దాల్చుకొని వచ్చాడన్న సంగతి ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది ఆత్మీయమైనటువంటి మంచి ఆలోచనపరమైనటువంటి మాటలు. కాబట్టి మనం అలా ఆలోచించుకున్నప్పుడే మనకు ఖచ్చితంగా దేవుడు ఆయన పంపినటువంటి యేసుక్రీస్తు వారు మనకు అర్థమవుతుంది. ఆయన జన్మదినం కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంకా ఈ విషయాల గురించి అయితే చక్కగా మరి పౌలు గారు
మరి ఇంకా చాలా చక్కగా విషయాలు చెప్పాడు కాబట్టి ఆయన కూడా ఏమంటున్నాడో ఆ మాట కూడా చూద్దాము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. నిజంగా ఏది నమ్మాలి? పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు. లోకములో పుట్టలేదు, పుట్టింది పరలోకములో. నేను పుట్టి తిని అన్నాడు, పరలోకములో పుట్టి ఈ లోకానికి వచ్చాను అన్నాడు. కాబట్టి పౌలు గారు కూడా ఆ మాటనే చెప్పాడు. ఎందుకంటే చాలామంది బోధకులకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడ పుట్టాడు అని చెప్పడమే ఇది మనం చూస్తున్నాం. కానీ నిజంగా ఆయన పుట్టుక ఎక్కడ జరిగిందో ఖచ్చితంగా మనకు లేఖనాల ప్రకారంగానే ఆలోచించినప్పుడే మనకు సత్యం బయటకు వస్తుంది. కాబట్టి మరి ఈ పౌలు గారు చెప్పినట్టు ఈ క్రీస్తు గురించి ఎక్కువగా బోధించిన వాడు, క్రీస్తు గురించి క్రీస్తు మర్మమై ఉన్నాడని, మరి దేవుని జ్ఞానమై ఉన్నాడని, దేవుని శక్తి అయి ఉన్నాడని మరి చెప్పినవాడు ఈయనే. దేవుని సంకల్పం అంతయు నేనేమి దాచుకోకుండా మరి సమస్తము చెప్పానని చెప్పి అపోస్తల కార్యాలు 20:27లో ఒక మాట అంటాడు. దేవుని సంకల్పం అంతయు నేనేమి దాచుకొనకుండా మీకు వివరించి చెప్పాను అనే మాట అంటాడు. కాబట్టి ఆయన మాటల ప్రకారంగా చూద్దాము. కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాను, ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను అంటే ఇక్కడ జ్ఞానాన్ని నియమించాను అంటే జ్ఞానం అంటే ఎవరు? మనం ఇంకా ముందుకెళ్తే మనకు వచనాలన్నీ అర్థమవుతాయి. మన మహిమ నిమిత్తము నియమించెను అనే మాట మరి ఇక్కడ తెలియజేశాడు. అలాగే మరి కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2:24లో కూడా ఇంకొక మాట మనకు స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ ఆయన అంటే యేసుక్రీస్తు వారు యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఈ జ్ఞానమును గురించి చక్కగా మరి పౌలు గారు తెలియజేశాడు. ఎందుకంటే ఈయన ఎవరయ్యా అంటే దేవుని శక్తి, దేవుని జ్ఞానము అంటున్నాడు యేసుక్రీస్తు వారి గురించి. ఆయన మరి వాక్కుగా ఉన్నప్పుడు మర్మముగా పరలోకంలోనే దేవుని దగ్గర వాక్కుగా ఉన్నాడు అన్న సంగతి కూడా మనకు లేఖనాల్లో చాలా ఉన్నాయి. కాబట్టి ప్రేమనడు దేవుని వాళ్ళారా, ఆయన ఎవరయ్యా అంటే జ్ఞానం అన్న సంగతి మనకు ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది.